నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు రైట్ ఎ సింపుల్ వీబీఏ ప్రోగ్రామ్. సో చిన్న సింపుల్ వీబీఏ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేద్దామండి. సో చూద్దామా అండి? రైట్. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ వీబీఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ వీబీఏ అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, ఓకే. సో మనం స్టార్ట్ చేద్దామా? సో హౌ టు రైట్ ఎ సింపుల్ వీబీఏ ప్రోగ్రామ్. సో మనం ఫస్ట్ వే టు రైట్ ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి అనేది చూద్దామా? రైట్. సో ప్రోగ్రామ్ రాయడానికి మనం డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ విజువల్ బేసిక్స్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇదే మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్. ఓకే. సో దీనిలో మనకి డైరెక్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ మాడ్యూల్ రాదండి. ఓకే, ఇక్కడ మాడ్యూల్ వస్తుంది, దానిలో ప్రోగ్రామ్ రాయాలి. సో ఈ మాడ్యూల్ రాయడానికి మనం ఇన్సర్ట్లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మాడ్యూల్ అని చూడండి, దీన్ని క్లిక్ చేయాలి. చూడండి. ఓకే. సో దీన్ని నేను పెద్దగా చేస్తున్నాను. ఇక్కడ మన ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో ఎలా స్టార్ట్ చేయాలో చూద్దామా? సో ఎక్కడ రాయాలో మనకు తెలిసిపోయింది, మన మాడ్యూల్లో ఓపెన్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి? హౌ టు స్టార్ట్ కోడింగ్. సో ఎక్కడ స్టార్ట్ చేయాలో చూద్దామా? రైట్. సో ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, సబ్ అని టైప్ చేయాలి. ఇక్కడ సబ్. ఓకే. సో సబ్ అని టైప్ చేసి స్పేస్. సో మన ప్రోగ్రామ్ ప్రతిసారి రాసేటప్పుడు సబ్ అని టైప్ చేయాలి. వీబీఏ కోడ్ అని రాయాలనుకున్నాను. సో ఎప్పుడన్నా మనం స్పేస్ ఇవ్వద్దు. ఓకే. సో ఈ వీబీఏ మధ్యలో కోడ్ మధ్యలో స్పేస్ ఇవ్వద్దు, కావాలని ఇస్తున్నానండి. ఎర్రర్ చూపిస్తుందో లేదో చూద్దామని. ఓకే. సో ఎంటర్ అని క్లిక్ చేయగానే చూడండి ఏమని చూపిస్తుంది, కంపైల్డ్ ఎర్రర్. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఓకే. సో ఏమంటుందంటే ఇక్కడ స్పేస్ అనేది యాక్సెప్ట్ చేయదు జనరల్గా. సో వీబీఏ కోడ్ అని ఇలా జాయింట్గా ఇవ్వాలి, లేదా అండర్ స్కోర్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేయగానే చూడండి ఎండ్ సబ్ అని వచ్చింది. సో ఆటోమేటిక్గా ఎండ్ సబ్ అనేది వస్తుంది. సో ఈ సబ్ ప్రోగ్రామ్ ఈ సబ్ మరియు ఇక్కడ మనం నేమ్ ఇస్తాం, ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో కోడ్ యొక్క నేము లేదా మనం ప్రొసీజర్ అనొచ్చు. ఓకే. సో ఈ ఎండ్ సబ్ ఈ మధ్యలో ఉన్న స్పేస్లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో చూద్దామా? రైట్. ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివ్ సెల్, ఒక సెల్లో నేను టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏమి ఇవ్వాలనుకున్నా అంటే హలో అని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూడండి, B3 ఉందండి, B3 సెల్. సో ఈ B3 సెల్లో నేను ఏమని ఇవ్వాలనుకుంటున్నా అంటే హలో ఎవ్రీవన్ అని ఇవ్వాలి, లేదా హలో అని ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో దీనికి ఏం రాస్తాం కోడ్ చూద్దామా? ఓకే. ఫస్ట్ ఇక్కడ కర్సర్ పెట్టాను. ఓకే, B3లో. సో ఇక్కడ రాస్తున్నా యాక్టివ్, ఫస్ట్ యాక్టివ్ సెల్. ఓకే. ఓకే, యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ ఇక్కడ ఉంది చూడండి, వాల్యూ. యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇద్దాం? హలో అని ఇద్దామా? రైట్. హలో ఎవ్రీవన్ లేదా హలో అని ఇచ్చేద్దాం. ఓకే. రైట్. ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్ రాసేసాను. ఓకే. సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దామా? రైట్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ బటన్ ఉంది. మనకి జనరల్గా ప్లే బటన్ లాగా ఉంటుందండి ఇక్కడ గ్రీన్ కలర్. చూడండి, దీన్ని క్లిక్ చేశారనుకోండి, చూడండి హలో అని వచ్చేసింది. బాగుంది కదా? రైట్. సో ఇలా మనం ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి? సబ్తో స్టార్ట్ చేయాలి. ఓకే. సో మళ్ళీ మనం నెక్స్ట్ చూద్దామా? హౌ టు గివ్ ఏ కామెంట్ ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ నేను రాశానని చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఓపెన్ చేశారో సో ప్రోగ్రామ్ రిటర్న్ బై ఇక్కడ రాస్తాను చూడండి, ప్రోగ్రామ్ రిటర్న్ WRITTEN రిటర్న్ బై అరుణ్ రెడ్డి. ఎంటర్ కొట్టగానే చూడండి గ్రీన్ కలర్ లైన్, అంటే ఈ లైన్ మొత్తం కామెంట్గా తీసుకుంటుంది, ఈ లైన్ మొత్తం ఇగ్నోర్ చేస్తుంది అన్నట్టు. ఓకే. సో మళ్ళీ మనం ఒకసారి ప్లే చేసి చూద్దామా? ఓకే. సో ఇక్కడ హలోని డిలీట్ చేస్తాను, మళ్ళీ ఇక్కడనే కర్సర్ పెట్టి మళ్ళీ రన్ చేసి చూస్తాం. ఓకే. సో రన్ చేసినప్పుడు ఈ యొక్క లైన్ని స్కిప్ చేస్తుంది, కామెంట్ని ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, చూద్దామా? రైట్. చూడండి హలో. సో ఇలా మనం సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రాయొచ్చండి. ఓకే. సో ఇలా కామెంట్ ఇవ్వచ్చు. సో ఎక్కడ రాయాలి? వే టు రైట్ ఏ ప్రోగ్రామ్ మాడ్యూల్లో. ఎలా స్టార్ట్ చేయాలి? సబ్ అని స్టార్ట్ చేయాలి. పేరు మాత్రం అండర్ స్కోర్ తీసుకుంటుంది, స్పేసు లేదా వేరే స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకోదండి. ఓకే. సో అండర్ స్కోర్ తీసుకుంటుంది. రైట్.
అలాగే ఎలా కామెంట్ ఇవ్వాలి, కామెంట్ని మనం కొటేషన్ ద్వారా ఇవ్వచ్చు, సింగిల్ కొటేషన్ ఇవ్వాలి. సో ఆటోమేటిక్గా ఆ లైన్ మొత్తం గ్రీన్ కలర్లో మారిపోతుంది. సో ఆ లైన్ని మాత్రం స్కిప్ చేస్తుంది అన్నట్టు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఎలా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, అవుట్ రైట్ కోడింగ్ ఇది చూశారు కదా. ఓకే ఇంకొకటి కూడా రాసి చూద్దాం. సో సేమ్ యాక్టివ్ సెల్లో, ఓకే సో ఇదే యాక్టివ్ సెల్ కదండి, ఇదే సెల్లో నేను ఇంకొక కూడా ఇస్తాను, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. అదే యాక్టివ్ సెల్లో నేను ఏం చేస్తానంటే, సారీ అండి, ఓకే రైట్. ఓకే సో ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తాను, రైట్, కాపీ చేసి పేస్ట్ చేస్తాను, రైట్. సో ఇప్పుడు హలో బదులు వెల్కమ్ అని రాస్తాను ఇక్కడ, వెల్కమ్, రైట్, వెల్కమ్. ఓకే సో వెల్కమ్ అని చెప్పి నేను ఇక్కడ రన్ చేస్తాను ప్రోగ్రామ్. సో రన్ చేసినప్పుడు మీరు చూడొచ్చు ఏమని కనిపిస్తుంది, వెల్కమే కనిపిస్తుంది. అదేంటి, నేను రెండు ఇచ్చాను కదా, హలో అని ఇచ్చాను, వెల్కమ్ అని ఇచ్చాను. సో వెల్కమ్ అని ఎందుకు కనిపిస్తుంది అంటే హలో అని వచ్చింది కానీ మనకు కనిపించట్లేదు. హలో అని ఫస్ట్ ప్రింట్ చేసి తర్వాత వెల్కమ్ అనేది అదే సెల్ పైన ఓవర్ రైట్ చేసింది. సో ఈ వెల్కమ్ అనేది హలోని ఓవర్ రైట్ చేసింది. సో మనకి ఎలా తెలియాలి హలో వచ్చింది మళ్ళీ తర్వాత వెల్కమ్ అని ఓవర్ రైట్ చేసిందని? మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ని కోడ్ని స్టెప్ బై స్టెప్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో చూద్దామా, రైట్. నేను ఏం చేస్తాను అంటే ఇది మళ్ళీ డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి మనకి ఇక్కడ చూడండి సారీ, ఓకే సో వ్యూస్ ఉంది కదండి, వ్యూలో ఆప్షన్లో టూల్ బార్స్ అనే ఆప్షన్, ఇందులో డీబర్గ్ అని ఉంటుందండి, దీన్ని క్లిక్ చేయండి. సో దీనిలో ఇక్కడ ఆప్షన్ చూడండి, స్టెప్ ఇంటూ లేదా మీరు ఫంక్షన్ F8 ఏది క్లిక్ చేసినా ఓకే. ఓకే సో జనరల్గా ఇంతకుముందు మనం ప్లే క్లిక్ చేశాం, ప్లే లేదా రన్ అంటాం. సో రన్ని క్లిక్ చేసినప్పుడు మొత్తం ప్రోగ్రామ్ ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాదు, నేను స్టెప్ బై స్టెప్ చూడాలనుకుంటున్నాను. సో హెలో ఎట్లా ఎగ్జిక్యూట్ అయింది, హెలో పైన వెల్కమ్ అనేది ఎలా ఓవర్ రైట్ అయిందని చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి, ఫస్ట్ ఇక్కడ కర్సర్ పెడతాను. ఓకే ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, స్టెప్ ఇంటూ చూడండి, క్లిక్ చేయగానే చూడండి ఎల్లో కోడ్ ఎక్కడ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఉంది. సో మళ్ళీ నేను క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దామా, రైట్. ఓకే మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, స్టెప్ ఇంటూ చూడండి ఈ లైన్ స్కిప్ చేసింది, కామెంట్ లైన్ అనేది స్కిప్ చేసింది, రైట్. ఇప్పుడు మళ్ళీ నేను క్లిక్ చేయగానే ఈ హెలో అనేది యాక్టివ్ సెల్లో యాక్టివేట్ సార్ ఈ హెలో అనేది రాస్తుంది. ఓకే సో ఆ వాల్యూ అనేది యాక్టివ్ సెల్లో వచ్చేస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు హెలో అని వచ్చేస్తుంది. నేను క్లిక్ చేయగానే చూడండి హెలో అని వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేశాను అనుకోండి స్టెప్ ఇంటూ, అప్పుడు ఏమవుతుంది, ఈ హెలో ఓవర్ రైట్ చేసి వెల్కమ్ అని ఇస్తుంది. చూద్దామా, చూడండి, రైట్. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి కూడా మనం ప్రోగ్రామ్ని చూడొచ్చు. బాగుంది కదండి. సో ఇవాళకి ఇక్కడితో ఆపేద్దామండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక చిన్న ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, ఓకే అలాగే సెల్ నెంబర్ని ఎలా యాక్టివేట్ చేయాలి, సెల్ రిఫరెన్స్ని ఎలా వాడాలి అని నెక్స్ట్ ప్రోగ్రాంలో చూద్దాం. సో ఫ్రెండ్స్ కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.